ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయానికి యుద్ధమునకు వెళ్ళునప్పుడు విధులు అంటే వారు చేయవలసినవి ఏం చేయాలి అనే మాటలను గమనిస్తున్నాం. 20 వచనాలున్న ఈ అధ్యాయం 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 4 వచనాలు ప్రభువు సన్నిధి, ధైర్యము కలిగి ఉండుట. 5 నుండి 8 వచనాలు రెండవ భాగం, సుఖభోగములను త్యాగము చేయుట. 9 నుండి 18వ వచనం వరకు సమాధానమును ప్రకటించుట. 19 నుండి 20వ వచనం వరకు సదుపాయాలను భద్రపరచుట. ప్రియులారా, ఈ భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు నీతో యుద్ధము చేసే పట్టణాలు అంటే ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేసే శత్రువు ఉన్నాడు. ఆ యుద్ధ సమయంలో ఇశ్రాయేలీయులను రెచ్చగొట్టే సైనికులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల పైన దాడి చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారి ఎడల వీరు ఏమి చేయాలి, ఎలా స్పందించాలి, ఎలా వారి స్వాస్థ్యమును కాపాడుకోవాలి అనే విషయాలను దేవుడు ఈ భాగములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, విభజన మనం చూద్దాం. మొదటి 4 వచనాలు ప్రభు సన్నిధి, ధైర్యము కలిగి ఉండుట. ప్రభు సన్నిధి అంటే ప్రభు యొక్క ఉనికిని మనం ఈ భాగములో గమనిస్తూ ఉన్నాం కదా. వీరి మీదకి శత్రువు యుద్ధమునకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువు వారికి తోడై ఉన్నాడు. యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కదా. మొదటి వచనముల మాట గమనిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట. ప్రియులారా, ఇది ముఖ్యం. సైనిక సన్నద్ధతను వెంటనే ప్రారంభించే బదులు దేవుని ప్రజలు ప్రభువు ముందు నిలబడే వ్యక్తిని, ప్రభు వర్తమానమును, ప్రభు మాటలను వారు వినవలసిన వారై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 12వ వచనములో, 18వ అధ్యాయం 7వ వచనములో అంటే దేవుని సన్నిధిలో నిలువబడి దేవుని యుద్ధ నుండి వచ్చే ఆ వర్తమానమును యాజకుని ద్వారా, నాయకుని ద్వారా వారు వినాలి కదా. దేవుని ప్రజల మధ్య సంక్షోభము తల ఎత్తినప్పుడు కదా మనమందరము నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ అక్కడున్న యాజకుడు ఆ మనుషులకు నాయకత్వము వహించటం అనేది ఖచ్చితంగా అవసరం. పాత నిబంధనలో యాజకులు జాతీయ నాయకత్వములో వారు కీలక పాత్రను వహించేవారుగా ఉన్నారు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనములో, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును అన్నాడు దేవుడు. నువ్వు నదులలో బడి దాటినప్పుడు అవి నీ మీదికి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. పిల్లల మన ప్రభు ఆయన గొప్పవాడు.
కదా. అన్నిటికంటే ఐగుప్తు రథముల కంటే, ఐగుప్తు గుర్రముల కంటే, ఈ లోకములో మన శత్రువైన అపవాది కంటే మనము నమ్మే మన దేవుడు ఆయన గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఏమని రాయబడి ఉందండి? ఏమని రాయబడి ఉంది? లోకములో ఉన్న వాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవాడు అపవాది, లోకాధికారి, కానీ మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఏం చేయాలంటే దేవుని ప్రజలు యాజకుని దగ్గరకు వెళ్ళాలి. 3-4 వచనాలలో అక్కడ యాజకుడు చెప్పే మాటలను వినాలి. 3-4 వచనాలు యాజకుడు చెప్పే మాటలు అంటే దేవుని రక్షణ. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములో జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, మీ వారి ముఖములను చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. కదా, ఎప్పుడైతే మీరు యాజకుని దగ్గరకు వెళ్ళారో, యాజకుడు ప్రజలకు ఇస్తున్నటువంటి గొప్ప వర్తమానము ఏమిటంటే, మీరు భయపడవద్దు, 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 భయపడవద్దు. దైవ గ్రంథములో ఇదొక గొప్ప అభయము. అభయం. మీరు మీ హృదయములను జంకవద్దు, మీ హృదయములను జంకవద్దు. కారణం ఏమిటి? పోరాడేవాడు దేవుడే, రక్షించేవాడు దేవుడే, విడిపించేవాడు దేవుడే. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాలు మనము గమనిస్తే పౌలు ఇలా అన్నాడు, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని పక్షమున నిలిచినప్పుడు మనకు తోడై ఉన్నవాడు మన దేవుడే. కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి అన్నాడు. ఆనాడు పోరాడే వారు ఎవరు? పోరాడుతున్నవారు ఎవరు? ఆనాడు అశ్షూరీయులు ఇశ్రాయేలీయుల మీద లేదా యూదా జనాంగం మీదికి వారు యుద్ధానికి వచ్చారు. వారు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజు ప్రజలను ఆయన సమీకరించి, ప్రజలను సమకూర్చి ఆయన ఇచ్చిన వర్తమానం ఏమిటి? 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలిగి ఉన్నది. మాంస సంబంధమైన బాహువు అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యుద్ధము చేయువాడు ఆయనే మన ప్రభువు. ఇంకా దావీదు అన్నాడు 144వ కీర్తన 1-2 వచనాల్లో, నా చేతులకు ఆయుధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పినవాడు ఆయనే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొల్యాతుకు భయపడుతూ ఉండగా దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాది, యుద్ధము నాది కాదు, మనతో పోరాడువాడు. ఆనాడు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తూ ఉండగా ఫరోతో పోరాడిన వాడు దేవుడు కాదా? ఆనాడు గొల్యాతు ఎదురిస్తూ ఉండగా గొల్యాతుతో పోరాడిన వాడు దేవుడు కాడా? నీవు నేను పాప వ్యాధి చేత పెనుగులాడుతూ ఉండగా అపవాది వాని సేన చేత పోరాడిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాదా? ప్రియులారా, ఆలోచన చేయండి. దైవ గ్రంథములో కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు తేటగా ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఎన్నడూ విస్మరించకూడదు.
కూడదు. చూడండి 3వ అధ్యాయములో 15వ వచనము నుండి మనము గమనించినప్పుడు కదా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన పక్షమున పోరాడినవాడు. మన పక్షమున 2వ అధ్యాయం, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఈ భాగం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరచెను. ప్రియులారా, మన ప్రభువు ఆయన పోరాడినవాడు ఆయన మన పక్షమున విజయమును అనుగ్రహించినటువంటి వాడు. తర్వాత 2వ భాగానికి వద్దాం. చూడండి 5-8 వచనాలు. 5-8 వచనాల్లో సుఖభోగములను త్యాగము చేయుట అంటే యుద్ధానికి వెళ్ళే సమయంలో కొన్ని అడ్డుగా వస్తాయి. అడ్డుగా వచ్చే వారి విషయమై దేవుడు అంటే యుద్ధానికి వెళ్ళేవారు కొన్ని పరిస్థితులను చూచినప్పుడు ఆ యుద్ధమునకు వెళ్ళకుండా ఆగేటువంటి పరిస్థితులు రావచ్చు. అలాంటి వారికి దేవుడు ఒక మినహాయింపును ఆయన అనుగ్రహించాడు. ఒక సైనికునికి ఆయన మినహాయింపును అనుగ్రహించాడు. చూడండి ఇక్కడ 5-8 వచనాలు సుఖభోగములను త్యాగము చేయుట అని ఆలోచన చేస్తూ ఉండగా 5-7 వచనాలు యుద్ధమును ఆపివేసే లేదా యుద్ధమునకు సైనికుడు వెళ్లకుండా ఆపివేసేటువంటి కొన్ని పరిస్థితులు, యుద్ధమునకు వెళ్లకుండా ఆపే కొన్ని పరిస్థితులు వచనం ప్రియులారా మనము గమనిస్తూ ఉండగా 5వ వచనాన్ని మనము ఈ సందర్భంగా మనం ఒక సైనికుడు అనే మాట, ఒక సైనికుడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో పౌలు తన నిజ కుమారుడు విశ్వాసమును బట్టి ఆయన కుమారుడుగా ఎంచినటువంటి తిమోతితో రాస్తూ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అన్నాడు. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సరే, ఏమిటి వీరిని ఆపేవి కదా? సైనికుడు అనే మాటను మనం గమనించాం. మాత్రమే కాదు, ఇంకొక పోలికలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఒకటి సైనికుడు యుద్ధ భూమి, రెండవది పొలము, వ్యవసాయదారుడు రైతు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనములో ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు నాగటి మీద చెయ్యి పెట్టి, రైతు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కానేరడు కదా. ఒక యుద్ధ భూమిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ పొలములో ఉన్న రైతును జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిది. 5-7 వచనాల్లో ఒక సైనికుని హృదయమును వేరు చేసేటువంటి 3 రకరకాల పరిస్థితులు. నెంబర్ 1, మొదటిది అతనిని యుద్ధమునకు వెళ్లకుండా ఆపేది అతని ఆస్తి లేదా అతడు కట్టుకున్న క్రొత్త ఇల్లు. చూడండి 5వ వచనములో క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహ ప్రవేశము కాక మునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటివాడు తన ఇంటికి ఒక మినహాయింపు, తిరిగి వెళ్ళవచ్చును అని దేవుడు మినహాయింపును
ఇచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, అందుకే ఇక్కడ ఉన్న వ్యక్తి తన హృదయాన్ని ఖాళీగా ఉంచుకొని యుద్ధానికి వెళ్ళాలి, కానీ హృదయము నిండా కట్టిన క్రొత్త ఇల్లు ఉంది. అరే, యుద్ధానికి వెళ్తాను కదా, చనిపోతానేమో, నేను కట్టిన ఇల్లు ఎవరు అనుభవిస్తారు అని అతని హృదయములో ఆ ఇంటిని గూర్చిన ఆలోచన ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు చెబుతున్న మాట ఏమిటి క్రొత్త నిబంధనలో అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం 21వ వచనములో, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని అడుగగా, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి నీ ఇంటిని అమ్మి, అంటే దేవుని కొరకు యుద్ధము చేసేటువంటి వారు తమ ఆస్తులను కూడా త్యాగము చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. మనలో చాలా మంది తమ ఆస్తులను ఖాళీ చేయకుండా, మన ప్రాధాన్యతలు ఎక్కడ ఉన్నాయి, వేటి మీద ఉన్నాయి, నీ ప్రాధాన్యత దేవుని మీద ఉన్నదా లేదా నీ ఆస్తి మీద ఉన్నదా ఆలోచన చేయాలి మనం. అందుకే ఆనాడు హగ్గై ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 4వ వచనములో ఆయన ఏమన్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? మన జీవితాల్లో ప్రియులరా, మొదట మనము వెదకవలసినటువంటి స్థలము ఏది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తేటగా చెప్పాడు మత్తయి సువార్త 6:33లో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సో మొదటిది ఆస్తి అడ్డుగా ఉంది, యుద్ధానికి వెళ్లకుండా క్రొత్త ఇల్లు. రెండవది ఆనందం అడ్డుగా ఉంది, యుద్ధానికి వెళ్లకుండా. ఆనందమా అంటే అర్థమేమి? 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 6వ వచనం, ద్రాక్ష తోట వేసి ద్రాక్ష సంతోషమును కలిగించేది, ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనుక అటివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష మనం ఎరుగుదాం కదండి. 104వ కీర్తనలో ద్రాక్ష అనగానే దేవుడు తేటగా దాని భావాన్ని ఆయన చెప్పాడు. 104వ కీర్తన 15వ వచనములో, భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును అన్నాడు. మానవుని హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం కదా, ద్రాక్ష మానవుని సంతోష పెట్టేది అని దైవ గ్రంథములో మనం ఎరుగుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, ఆనాడు చెట్లు మమ్మను ఏలండి అని సభను ఏర్పరచుకొని ఒక్కొక్క చెట్టును అడుగుతుంది. ఓ చెట్టా నువ్వు మా మీద రాజుగా ఉండు అని అంజూరపు చెట్టును అడిగాయి. ఓ చెట్టా మా మీద రాజుగా ఉండు అని ద్రాక్ష చెట్టును అడిగాయి. ఓ చెట్టా మా మీద రాజుగా ఉండు అని ఒలివా చెట్టును అడిగాయి. అప్పుడు ద్రాక్ష చెట్టు ఇచ్చిన జవాబు లేదా ఒలివా చెట్టు ఇచ్చిన జవాబు ఏమని ఈ భాగములో జవాబును మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, ఒలీవా చెట్టు మానవులు దేని వలన నరులను సన్మానింతురో ఆ తైలము ద్వారా మానవులు సన్మానించేవారు. 11వ వచనములో, అంజూరపు చెట్టు మాధుర్యమును మంచి ఫలమునిచ్చేది. 13వ వచనములో, దేవునిని మనుషులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయక, ద్రాక్షారసం అది సంతోషమును కలిగించే, సంతోషమునిచ్చు ద్రాక్షారసము అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరైతే ఈనాడు మన ఆనందం ఎక్కడ ఉంది? ద్రాక్షలో కంటే మనం ఎక్కడ ఆనందించగలం? ఎవరిలో ఆనందించగలం? పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా అన్నాడు, మీరు ఆయనను చూడకపోయినను
సకల ప్రాంతములలో ఉన్న భక్తులు, భక్త కోటికి ఈ పత్రిక వ్రాయబడి ఉన్నది. ఓ భక్తులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకై విశ్వసించుచూ ఉన్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా మీ ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఉన్నారు. కాబట్టి ద్రాక్షలో కంటే ఎవరిలో ఆనందం అంటే మన ప్రభువులోనే మనకు ఆనందం. తర్వాత చూడండి, మూడవది, ఒకటేమో ఆస్తిని బట్టి యుద్ధమునకు వెళ్ళటకి ఆటంకమైతే అతనిని యుద్ధములో నుండి బయటికి పంపివేయండి. ఆనందం, ద్రాక్షరసం, అది ఒకవేళ యుద్ధమునకు వెళ్లకుండా ఆటంకమైతే అతనిని యుద్ధ భూమిలో నుండి పంపివేయండి. మూడవది 7వ వచనములో, ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను పరిగ్రహింపక మునుపే, అంటే ఆమెను పెళ్లి చేసుకొనక మునుపే ఒకవేళ యుద్ధములో చనిపోతే వేరొకడు ఆమెను వివాహమాడును కదా, అటివానిని తన ఇంటికి తిరిగి పంపివేయండి. అటివానిని మీరు వెళ్ళనివ్వండి కదా. భావోద్వేగాలు, భావానురాగాలు, అనురాగం, ఆస్తి అడ్డుగా ఉంది, ఆనందం అడ్డుగా ఉంది, అనురాగాలు అడ్డుగా ఉన్నాయి కదా ఇక్కడ. అందుకే దేవుడు అన్నాడు, అలా వివాహము చేసుకున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఒక సూత్రం ఏమిటి అంటే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనములో, ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అది వివాహమైన వెంటనే యుద్ధ భూమికి వెళ్ళకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను కదా. ఈ దినాలలో చాలా మంది వివాహాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే, ప్రియులారా ఆలోచన చేయండి. వివాహము కొరకు లక్షల రూపాయలు అప్పు చేసి, ఆ వివాహమైన తరువాత ఆ లక్షల రూపాయలు అప్పు ఆ పెళ్లి కుమారుని మీద, పెళ్లి కుమార్తె మీద మోపి వారి కుటుంబాన్ని ఈడ్చలేక, ఆ అప్పులు కట్టుకోలేక, వారి జీవితం అంతా ఒకరి మీద ఒకరు అరుపులు, ద్వేషములు, ఆనందము లేక వారి జీవితములో ఆ నావ నడి సముద్రములో మునిగిపోతుంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, వివాహము అయిన వారు ఆనందముగా ఉండాలి కదా, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆది కాండము 24వ అధ్యాయము ఆఖరి వచనములో ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను గూర్చి వ్రాయబడిన మాట, 27వ అధ్యాయం 27వ వచనం, ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా, పెళ్లి చేసుకొనగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ప్రియులారా, మన చుట్టూ ఉన్న అనేక ప్రమాదాలు, సముద్రములో నౌక మునిగిపోయినట్లుగా మునిగిపోయే కారణం ఏమిటి అంటే, వివాహమైన వెంటనే వారిపైన మోయలేని భారములు వారిపైన మోపినప్పుడు వారు సముద్రములో మునిగిపోక తప్పదు. అందుకే యవన జంటలు తప్పనిసరిగా ఒకరితో ఒకరు సమయమును గడుపుట అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం చూడండి. 8వ, నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పెను కదా. ఇక్కడ ఎవరైతే ఈ 3 కోణాలను బట్టి యుద్ధం మీద మనస్సు లేక వేరే వాటి మీద మనస్సు ఉంటుందో, ఆ యుద్ధములో భయం మరొకటి. ఇక్కడ భయం అనేది
ఒక వ్యక్తిని బలహీనపరచేది భయం. అంటే భయము పక్షవాతమునకు గురి చేసేది. సైనికునిలో ఒక సంఘర్షణ. భయం ఒక అంటువ్యాధి. తనకంటుకున్న ఈ వ్యాధి, ఈ భయంకరమైన వ్యాధి ఈ సైనికుడు సర్వ సైన్యమునకు అంటించే అవకాశం ఉన్నది. అతని ద్వారా సైన్యమంతా అధైర్యపడే అవకాశం ఉన్నది. భయం దేవుని పైన అవిశ్వాసమును కలిగించేది. కాబట్టి భయము ఒకటి బలహీనపరిచేది, భయము అంటూ వ్యాధి వంటిది, భయము దేవుని నమ్మనిది. అందుకే ఆనాడు గిద్యోను తాను మిద్యానీయుల మీద యుద్ధమునకు వెళ్ళినప్పుడు గిద్యోను ఇలా అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. 30,000 మంది బయలుదేరగా 3,000 మందితో దేవుడు యుద్ధమును జరిగించాడు. కదా, యుద్ధమునకు వెళ్ళినప్పుడు హృదయములలో భయం ఉండకూడదు. భయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనములో, మనము ఎక్కడికి వెళ్ళగలము, మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులు, ఆ పట్టణములో గొప్పవి ఆకాశమునంటూ ప్రాకారములు, అక్కడ అనాకీయులను సూచితమి, మా హృదయములు కరిగిపోయాను అని ఆనాడు మరేం చేశారు? ప్రజలు యుద్ధమునకు వెళ్లకుండా వారిని ఆపారు. ప్రియులారా, సైనికులను కాదు, దేవునిని చూచి యుద్ధ భూమిలో యుద్ధమునకు వెళ్ళాలి. దావీదు ఎవరిని చూచి బలపరచబడేవాడు? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఈ అమాలేకీయులు సిక్లకునకు వచ్చి దావీదు ప్రజలనందరినీ వారి ఆస్తినంతటిని ఎత్తుకొని పోయినప్పుడు అది విన్న దావీదు సైనికులు వారు ఏడ్చారు. దావీదును చంపడానికి చుట్టూ ఉన్నవారు రాళ్లతో కొట్టవలనని రాళ్లు పట్టుకున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమును తెచ్చుకొనెను. చాలాసార్లు మనలను పిరికితనములోనికి ముంచివేసేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. పౌలు ఆయన పరిచర్య చేస్తున్న కాలములో 21వ అధ్యాయములో మనం గమనించినప్పుడు, పౌలును యెరూషలేమునకు వెళ్ళవద్దు అని నివారించారు. యెరూషలేమునకు నువ్వు వెళ్తే నిన్ను అక్కడ వారు పట్టుకుంటారు, వారు పట్టుకొని నీ చేతులు కట్టివేస్తారు, నిన్ను సైనికులకు అప్పగిస్తారు, నీవు వెళ్ళవద్దు అన్నప్పుడు పౌలు తేటగా అన్నాడు, మీరేలా ఏడ్చి నా గుండెను బలహీనపరుస్తున్నారు. యేసుక్రీస్తు నామము నిమిత్తము. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం, యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని, 13వ వచనం, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తమును యెరూషలేములో బంధించుటకు మాత్రమే కాదు, చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుని ప్రజలు ఆయన పరిచర్య నిమిత్తమై ధైర్యము గలవారుగా వారు ముందుకు వెళ్ళాలి. ధైర్యము గలవారుగా. ధైర్యమును మనమెన్నడూ విడిచిపెట్టకూడదు. కదా, ఒకరినొకరు మనము ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి, ఒకరినొకరు దేవుని పని నిమిత్తమై ఏం చేయాలి? బలపరుచుకోవాలి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో పౌలు ఏమన్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. స్వస్థబుద్ధి గల ఆత్మనే ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు అని తేటగా దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. 9 నుండి 18వ వచనం, సమాధాన ప్రకటన. అంటే ఇక్కడ
ఆ యుద్ధములో ఉన్నటువంటి నాయకులు ఏం చేయాలి? సైన్యమును సమీకరించాలి. ఆ సైన్యం మీదికి వేరే యుద్ధమునకు వెళ్తున్నప్పుడు ఆ యుద్ధములో పరదేశుల యొక్క పట్టణాలు ఉన్నాయి. అదే సమయంలో కనానీయులకున్న నగరాలున్నాయి కదా. ఆ యుద్ధానికి మీరు వెళ్ళే ముందు ఆ ప్రజలకు ఏమని ప్రకటించాలి? మీరు ఒకవేళ వస్తారా, ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము మీకు రక్షణ ఇస్తాము అని సమాధానమును ప్రకటించాలి అని దేవుడు తేటగా ఈ భాగములో ఆయన చెబుతున్నాడు. 9వ వచనం చూడండి. అక్కడ న్యాయాధిపతులు, సేనాధిపతులు, 9వ వచనం, నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. అద్భుతమైన సంగతి కదా. యుద్ధమునకు వెళ్ళే సమయంలో నాయకులను నియమించుట, నాయకులు చాలా అవసరమైనదిగా ఉంది ప్రియులారా. ఆనాడు నాయకులు సైన్యమునకు ముందు నియమించబడాలి. ఈనాడు నాయకులు సంఘములలో నియమించబడాలి. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనములో మనం గమనించినప్పుడు చూడండి, 23 నుండి, మరియు ప్రతి సంఘములో 23, ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి కదా. నాయకులను నియమించుట అవసరం, నాయకులను నియమించుట కదా. పౌలు ఆయన మిలేతునకు వర్తమానమును పంపి అపోస్తల కార్యం 20వ అధ్యాయం 17వ వచనములో సంఘపు పెద్దలను పిలవనంపించాడు. 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు మిమ్మును దేని మీద అధ్యక్షులనుగా పై విచారణ కర్తలనుగా నియమించెనో ఆ యావత్ మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్త. పెద్దలను నియమించటం. సంఘము నాయకులు లేని జనులుగా ఉండకూడదు. సంఘమునకు నాయకత్వము అవసరం. అయితే ఎవరి నాయకులు? మేము ముందు నుండి ఉన్న వాళ్ళము కాదు, నాయకులు కాదు. మేము ధనము గలవారము, నాయకులు కాదు. ఎవరైతే దేవుని చేత భారముతో నింపబడ్డారు, నమ్మకత్వము కలిగిన వారుగా ఉన్నారు, సామర్థ్యము కలిగిన వారుగా ఉన్నారు, పై విచారణకర్తలుగా ఉండుటకు వాక్యమును బోధింప తగిన వారుగా ఉన్నారు, వారిని నాయకులనుగా నియమింపవలెను. తర్వాత చూడండి, 10 నుండి 15 వచనాలలో కదా వారు ఏం చేయాలి? పురములు, అన్యుల పురములు, ఆ అన్యుల పురములకు వారు ఏం చేయాలంటే సమాధానమును ప్రకటించాలి అన్నాడు. 10వ వచనం, యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదికి సమీపించినప్పుడు నేరుగా వెళ్ళి యుద్ధం చేయకూడదు. మీరు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. రాయబారమును పంపవలెను. ఒకవేళ వారు సమాధాన పడడానికి ఒప్పుకొని గుమ్మములను తెరచి దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి దాసులగుదురు. ఒకవేళ వారు సమాధాన పడతామని అంటే వారు పన్ను చెల్లించటానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత 12వ వచనములో మీతో సమాధాన పడక యుద్ధమే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నీవు ఆ పట్టణములో పురములో ఉన్న ఆ మగవారందరినీ సంహరించాలి. మీరు ఆ పురమును జయించవలెను, కొల్ల సొమ్మును పట్టుకొనవలెను. ప్రియులారా, అందుకే యుద్ధమునకు వెళ్ళడానికి ముందుగా సమాధానమును ప్రకటించుట, సమాధానమును ప్రకటించుట చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనములో అంతటా ఆమె పూర్వకాలము జనులు అబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు అంటూ 21వ వచనములో బిక్రీ కుమారుడగు షేబా అను ఎఫ్రాయిపు మన్యపు వాడైన ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు.
కదా. సమాచారమును ముందుగా ఇచ్చుట, సమాధాన వార్తను వారికి ప్రకటించుట. సరే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన భూలోకానికి పంపబడినప్పుడు ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36లో ఆయన ద్వారా దేవుడు కరమైన సువార్తను ప్రకటించి, పౌలు కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయం 18 నుండి 21వ వచనం వరకు ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ 18వ వచనములో, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచు పరిచర్య మాకు అనుగ్రహించెను. 19వ వచనం, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 20వ వచనం, దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా బతిమాలుకు. యుద్ధ భూమిలో యుద్ధమునకు వెళ్ళడానికి ముందుగా మీరు వెళ్ళి సమాధానమును ప్రకటించండి. ఒకవేళ ఇప్పుడు విన్నారా, వారు రక్షించబడతారు, దాసులవుతారు, దేవునికి దాసులవుతారు. ఒకవేళ వారు వినలేదా, వారికి తీర్పు ఉన్నది. ఏమిటా తీర్పు? దైవ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో, ఆ దినమున తన పరిశుద్ధులందరి యందు మహిమపరచుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఎవరైతే సమాధాన సువార్తను విని తృణీకరించారో వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండమును పొందుదురు. మాటలు నేను బోధిస్తూ ఉండగా నా హృదయములో ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన కదా, మనలను సమాధాన రాయబారులనుగా ఆయన ఉంచాడు. ఆయన చేయబోయే యుద్ధమునకు ముందుగా మరి నీవు నేను ఈ సమాధాన వార్తను లోకమునకు ప్రకటించకపోతే ఆ నేరం మన మీద ఉంటుంది. మనలను ఆయన నేరస్తులుగా ఎంచే దినము ఉన్నది. అందుకే ఈ సమాధాన సువార్తను మనము ప్రకటించాలి. 16 నుండి 18వ వచనము వరకు కనాను నగరములలో కూడా ఇదే మాటను మీరు ప్రకటించాలి అని అన్నాడు ఆయన. చూడండి అక్కడ 16వ వచనం, వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హెవీయులు, ఎబుసీనీయులు, ఇక్కడ 7 జనాంగాలను గురించి చెప్పాడు. తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు వారిని నిర్మూలము చేయండి. కదా, కనాను నగరములకు మీరు వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు వారిని బ్రతకనీయకూడదు, వారిని సమూలముగా మీరు నిర్మూలము చేయవలెను అనే మాటను మనము గమనిస్తున్నాం. సమూలముగా మీరు వారిని నిర్మూలము చేయవలెను. కారణం ఏమిటి? మీరు ఒకవేళ వారిని నిర్మూలము చేయకపోతే వారి యొక్క దేవతల వైపు మిమ్మును వారు ఆకర్షించే అవకాశం ఉన్నది. అందుకే యెహోషువ ఆయన చేసినటువంటి పనిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 40వ వచనములో చూడండి ఏమని రాయబడింది అక్కడ. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫిలా ప్రదేశమును, షెరియల ప్రదేశమును, వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇక్కడ ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయములో దేవుడు ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను. ప్రియులారా, మనం ఈ భాగంలో గమనిస్తూ ఉండగా మరి కొత్త నిబంధనలో కదా కనానీయులు వారి యొక్క ఆచారములు మనం ఆచరించం, కానీ మనలను ప్రమాదములోనికి నెట్టివేసేవి కొన్ని ఉన్నాయి. ఏమిటవి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
కొరింథీ మొదటి పత్రిక 15:33. అంటే అటి వారికి మీరు వేరై ఉండండి, అటి వారికి మీరు దూరముగా ఉండండి, అటి వాటిని మీరు సమూలముగా నిర్మూలము చేయవలెను. అది పాత వాటిని మీరేం చేయాలి? ఈ పాత వాటిని మీరు విడిచిపెట్టవలెను, పాత వాటిని మీరు విడిచిపెట్టవలెను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అన్నాడు. 5వ అధ్యాయం 19వ వచనము నుండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. అదే శరీర కార్యములను ఏం చేయాలట? సిలువ వేయండి. 23-24 వచనాల్లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ, శరీరమును దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మీరు సంహరించండి. ఒకవేళ మీరు సంహరించకపోతే వారు మీ పిల్లలకు వీటిని నేర్పే అవకాశం ఉన్నది కదా, మీ పిల్లలు వాటిని నేర్చుకునే అవకాశం ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో వారు ప్రక్కలో శూలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. 2వ అధ్యాయం 10-15 వచనాలలో ప్రజలు ఏం చేశారు? ఇతర దేవతలను అనుసరించారు, దేవునికి కొత్త తరం కోపాన్ని పుట్టించారు. అందుకే మనము వీటిని సిలువ వేయవలెను అన్నాడు. తర్వాత చూడండి 19-20వ వచనము వరకు ఆ వనరుల సంరక్షణ, అంటే అక్కడ ఉన్నటువంటి వనరులను, సదుపాయాలను వీరేం చేయాలి? సంరక్షించాలి, వాటిని భద్రపరచాలి. మొదటి 4 వచనాలు దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండుట, 5-8 వచనాల్లో సుఖభోగములను త్యాగము చేయుట, 9-18 వచనాల్లో సమాధాన వార్తను ప్రకటించుట, తర్వాత 19-20 వరకు ఆ వనరులను సంరక్షించుట. వీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు వారు కొన్ని సంరక్షించవలసినవి ఉన్నాయి. 19వ వచనములో ఫలములను ఇచ్చే చెట్లను వారు ఏం చేయాలి? సంరక్షించవలెను. నీ ఒక పురమును లోబరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్ల గొడ్డలి చేత పాడు చేయకూడదు, చెట్లను నరికి వేయకూడదు, చెట్లను కాపాడాలి, ఫలములిచ్చే చెట్లను కాపాడాలి. ఇంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుడు ఈ ప్రకృతి ఎడల, భూమి ఎడల, వృక్ష సంపద ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పది. ఒకవేళ ఈ చెట్లు లేకపోతే గాలి లేదు, నీరు లేదు, మానవునికి ఎంత అవసరమో ఈ ఫలములిచ్చే చెట్లను కాపాడాలి అని చెప్పాడు ఆయన. అందుకే ఫలములిచ్చే చెట్లను నరికివేయకుండా అవి మరింత ఫలించే విధంగా, మరింత నీడనిచ్చే విధంగా, మరింత గాలినిచ్చే విధంగా వాటిని పెంచండి. యోహాను సువార్త 15వ అధ్యాయం ద్రాక్ష తీగలను గురించి ఆయన ఇలా అన్నాడు. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయుడి, ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయకూడదు. అయితే ఈ భాగములో 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ చెట్టు తినదగిన ఫలములనిచ్చునవి కానివో నీ వెరుగుదు, వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పాడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవలెను. ఒకవేళ ఫలములు ఇవ్వని చెట్టు ఏదైనా ఉంటే ఏం చేయాలి? ఆ ఫలములు ఇవ్వని చెట్టును మీరు నరికి వేయండి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి రాకమునుపు బాప్తీసమిచ్చు యోహాను ఆనాడు యూదులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనములో, ఇప్పుడే గొడ్డలి చెట్టు
చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు అది నరకబడి అగ్నిలో వేయబడును. అందుకే మంచి ఫలములు ఇవ్వని దానిని మీరు నరికి వేయండి. మెట్టుకు ఈ భాగం అంతటిని మనం గమనిస్తూ ఉండగా, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వేరే ప్రజల కంటే ప్రత్యేకముగా ఉండాలి, వారు వేరుగా ఉండాలి. వారి ప్రత్యేకతను గురించి కూడా ఈ భాగములో మనము గమనించగలం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 40వ వచనములో పేతురు ఆనాడు రక్షింపబడిన వారితో మాట్లాడుతూ ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, వంకరగల ఈ తరము వారికి మీరేం చేయాలి? మీరు వేరై రక్షణ పొందుడి. పిల్లరా, యుద్ధమునకు వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి విధులను గురించి దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడో, ఇందులో అనేకమైన ఆత్మీయమైన పాఠాలను మనము ఎరిగి ఆ రీతిగా ఈ లోక విశ్వాస యాత్రలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.